వెల్కమ్ టు జిల్. రోజు మన జిల్లో బోల్డ్ అని కేక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాము, స్పెషల్ డెజర్ట్స్ అలాగే స్పెషల్ డ్రింక్స్ ని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. మరి ఈ రోజు ఆలోచించాను మీకు ఏం తీసుకురావాలా అని. అందుకే ఒక స్పెషల్ కేక్ ని తెచ్చేసానండి. యాపిల్ క్యారమిల్ యూజ్ చేసి ఒక స్పెషల్ కేక్ ని ప్రిపేర్ చేసుకోబోతున్నాము. అదే మన యాపిల్ అప్సైడ్ డౌన్ కేక్. మరి ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ ఇంటు ద కిచెన్. ఇంట్లో కేక్ ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మస్ట్ అండ్ షుడ్ గా క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్ గా తీసుకోవాలండి. అప్పుడే మన బ్యాటర్ కానీ కేక్ కానీ పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది అనమాట. మరి ఈ రోజు మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము యాపిల్ అప్సైడ్ డౌన్ కేక్ కదా. మరి ఇది చేయాలి అంటే కొలతల్ని నన్ను ఫాలో అవ్వండి. జస్ట్ ఏం లేదు, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. మిక్సింగ్ బౌల్ లోకి 50 గ్రామ్స్ బటర్ పీసెస్, 50 గ్రాముల వెన్న, బటర్ క్యూబ్స్ ని తీసుకున్నాను. ఒక్కసారి మెల్ట్ చేసేద్దాం. విస్క్ తో ఇలా కలిపేసుకుందాం. మనకి బటర్ అనేది సాఫ్ట్ గా అవ్వాలి. కొంచెం కరిగిపోతే క్యూబ్స్ మనకి నెక్స్ట్ యాడ్ చేసుకుందాము ఐసింగ్ షుగర్ ని. బ్యాటర్ ప్రిపరేషన్ లో మాత్రం చాలా జాగ్రత్తగా కొలతల ప్రకారం అలాగే ఒకదాని తర్వాత ఒకటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ చాలా పర్ఫెక్ట్ గా యాడ్ చేసుకోవాలి. ఇలా బటర్ పీసెస్ కరిగిపోయాయి కదండి. కొద్దిగా కొద్దిగా పంచదార వేసుకుంటూ కలుపుకుందాం. ఐసింగ్ షుగర్, పంచదార పొడి, ఇది కూడా క్వాంటిటీ తీసుకున్నాను 50 గ్రామ్స్. బట్ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండండి. మనకి ఈ ఐసింగ్ షుగర్ కూడా మెల్ట్ అవుతూ చూడండి, ఇంకా షైనీగా వచ్చేస్తుంది. కొద్దిగా మీరు ఏం చేస్తారంటే పంచదారని పొడిగా చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. జిల్లో డిఫరెంట్ స్టైల్స్గా చూపిస్తూ ఉంటాం కదా, చేసి పెట్టుకుంటే ఈజీగా ఈ విధంగా కరిగిపోతుంది కూడా మనకి. మొత్తం వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. ఈ విధంగా బటర్ ఐసింగ్ రెడీ అయింది. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేద్దాము ఎగ్. ఎగ్ వచ్చేసి మనకి 50 గ్రామ్స్ ఉంటుందండి, కాబట్టి ఒక ఎగ్, జస్ట్ ఒక ఎగ్. దీన్ని కూడా కలిపేసేసుకుందాం. నెక్స్ట్ ఎగ్ వేసిన ఇమీడియట్ గా వెనిలా ఎసెన్స్, ఒకదాని తర్వాత ఒకటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ మనం కేక్ కి కావాల్సిన బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఫస్ట్ గా ఇలా సాఫ్ట్ గా క్రీమీ లాగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేద్దాము ఫ్లవర్ ని. మైదా పిండిలో కొద్దిగా బేకింగ్ పౌడర్, సో పిండిలోనే యాడ్ చేసుకుంటే బెటర్. ఈ విధంగా కేక్ బ్యాటర్ ని రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మైదా ఫ్లవర్ ని యాడ్ చేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా యాడ్ చేసేసి కట్ అండ్ ఫోల్డ్ లో కలిపేసుకుందాం. మైదా వేసుకున్నాం కదా. ఇప్పుడు విస్క్ తో కాకుండా కట్ అండ్ ఫోల్డ్ ఒకసారి రౌండ్ గా అనేసి మధ్యలోకి కట్ చేయండి. కట్ అండ్ ఫోల్డ్ అంటే ఇలా రౌండ్ గా అనేసి మధ్యలోకి కట్ చేసేసేయండి. నెక్స్ట్ మిగతా మైదాని కూడా యాడ్ చేసుకుందాం. అగైన్ కట్ అండ్ ఫోల్డ్. ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ స్టైల్లో కేక్ బ్యాటర్ ని రెడీ చేసేసుకున్నాం కదా. పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము క్యారమిల్ ని. ఒక పాన్ పెట్టేసుకొని స్టవ్ పెద్దగా పెడదాం. యాపిల్ అప్సైడ్ డౌన్ క్యారమిల్ కోసం స్టవ్ ఆన్ చేసుకుందాం.
పాన్ బాగా వేడయ్యాక మనం చక్కెరని వేసేసి కరిగించుకుంటే మనకి క్యారమిల్ ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది. చాలాసార్లు జిల్లో చూస్తూనే వచ్చారు. పాన్ వేడైంది కదా అండి, మనం పంచదార వేసేసుకుందాం. క్యారమిల్ ప్రిపేర్ చేసేటప్పుడు స్టవ్ దగ్గరే ఉండాలి. చాలా ఫాస్ట్ గా మనకి క్రిస్టల్స్ అనేవి మెల్ట్ అయిపోతాయి, కలర్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఫాలో అవ్వండి. సో కొద్దిసేపు పంచదార వేసిన తర్వాత కలవకుండా ఉంటే మనకి కింద క్రిస్టల్స్ అన్ని మెల్ట్ అయ్యి ఆ తర్వాత పైన అవుతూ ఉంటుంది మనకి మెల్టింగ్. చూస్తుండండి, ఇదిగో కరిగిపోతుంది మనకి చుట్టూతా. ఒక్కసారి కలుపుకుందాం. ఈక్వల్ గా స్ప్రెడ్ చేస్తే ఫాస్ట్ గా క్యారమిల్ అయిపోతుంది. సో క్యారమిల్ అంటే చిన్నప్పుడు మనం చిన్న చాక్లెట్స్ ఎక్కువగా క్యారమిల్ తో చేసినవే తింటూ ఉంటాం. చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో మీరు కూడా మీ ఇంట్లో టైం ఉంటే ఇలా క్యారమిల్ ఏదో ఒక ఫ్లేవర్ యాడ్ చేసి చిన్న చాక్లెట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం ఉంటే ఇలాంటి స్పెషల్ కేక్స్ లో క్యారమిల్ యాడ్ చేస్తూ ప్రిపేర్ చేసుకోవచ్చు. యాపిల్ అప్సైడ్ డౌన్ కేక్ ఆల్సో. ఒకసారి కలుపుకుందాం. చూడండి, మనకి కలర్ మారింది. కలిపేసుకుందాం ఒక్కసారి. మొత్తం మారే వరకు కలుపుకుందాం ఒకసారి. ఈ విధంగా మనకి క్యారమిల్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన క్యారమిల్ ని బేకింగ్ ట్రేలోకి మౌల్డ్లోకి వేసేసుకుందాం. ఆల్రెడీ బటర్ పేపర్ వేసేసాను నేను ఒక మౌల్డ్లోకి. ఒకసారి ఈక్వల్ గా స్ప్రెడ్ అవ్వాలి. ఆల్మోస్ట్ లిక్విడ్ గా ఉంది కాబట్టి మనకి ప్రాపర్ గా ఉండిపోయింది, సెట్ అయిపోయింది. సో చూసారు కదండి, ఈ విధంగా యాపిల్ అప్సైడ్ డౌన్ కేక్ కోసం మనం ఏం చేసాము, క్యారమిల్ ని ప్రిపేర్ చేసుకున్నాం. అలాగే కేక్ కి కావాల్సిన బ్యాటర్ ని కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు యాపిల్ అప్సైడ్ డౌన్ కేక్ కోసం యాపిల్ ని కట్ చేసేసుకుందాం. ఫస్ట్ మిడిల్ లో మనకి సీడ్స్ తో పని లేదు కాబట్టి తీసేసుకుందాం. సో యాపిల్ ని ఈ విధంగా ఈరోజు కేక్ లో మనం జిల్లో యూస్ చేస్తున్నాము. నెక్స్ట్ పీసెస్ కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ హాఫ్ పీస్ ని కూడా కట్ చేసుకుందాం. కాస్త లావ్ పీసెస్ నే కట్ చేసుకోండి మీరు కూడా. ఈ విధంగా యాపిల్ ని కూడా మధ్యలో గింజలు తీసేసి కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు క్యారమిల్ మీద సెట్ చేద్దాం. ఇప్పుడు ఈ క్యారమిల్ మీద యాపిల్ పీసెస్ ని పెట్టేసుకుందాం. ఈ విధంగా యాపిల్ పీసెస్ ని జాగ్రత్తగా క్యారమిల్ మీద వచ్చేసి యాపిల్ పీసెస్ ని పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ని కూడా పెట్టేసుకుందాం. కేక్ బ్యాటర్ వేసుకున్నాం కదా, ఒక్కసారి సెట్ చేద్దాం. ఈ విధంగా కేక్ బ్యాటర్ ని కూడా వేసేసాం కదా మౌల్డ్ లోకి. ఇప్పుడు ఏం చేయాలి అంటే అవెన్ లో 180 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఒక 20 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. నేను బేక్ చేసుకొని వచ్చేస్తాను. చూడండి, ఈ విధంగా చాలా చక్కగా బేక్ అయింది యాపిల్ అప్సైడ్ డౌన్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే డీమోల్డ్ చేద్దాం. స్క్రాప్ చేయండి సైడ్స్ కి. సైడ్స్ కి కట్ చేస్తే మనకి ఈజీగా బయటకు వచ్చేస్తుంది కాబట్టి సైడ్స్ ని కట్ చేద్దాం. ఒక్కసారి ఉల్టా తిప్పేద్దాం. చూడండి, ఈ విధంగా వచ్చేసిందిగా. డిమోల్డ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక కార్నర్ ని కట్ చేసేసి సర్వింగ్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేద్దాం.
సర్వింగ్ ప్లేట్ లోకి. ఈ విధంగా కేక్ ని ప్లేస్ చేసేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ ని పెట్టేసుకుందాం. ఈ కార్నర్ లో ఐస్ క్రీమ్ పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ యాపిల్ స్లైసెస్, ఆ తర్వాత చెర్రీ. వావ్, వెరీ కలర్ఫుల్ కదా. ఇప్పుడు ఐసింగ్ షుగర్ ని డస్ట్ చేసుకుందాం. ఒక జాలీలోకి ఐసింగ్ షుగర్ వేసేసి జస్ట్ ఇలా డస్ట్ చేసేసేయండి. వావ్, చూడండి ఎంతో ఫాస్ట్ గా ఎంతో టేస్టీ అయిన యాపిల్ అప్సైడ్ డౌన్ కేక్ ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి టేస్టింగ్ టైం. ఆహా, వెరీ 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 టేస్టీ అండి. క్యారమిల్ కాంబినేషన్ తో పైన యాపిల్ చాలా సాఫ్ట్ గా కుక్ అయ్యి స్పాంజ్ కేక్ అడుగు బాగాన కమ్మగా ఎక్కువగా కేక్ ని లాగిచ్చేయచ్చు. అంత రుచికరంగా ఉంది మన యాపిల్ అప్సైడ్ డౌన్ కేక్. యాపిల్ అప్సైడ్ డౌన్ కేక్ తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్లో బటర్, ఐసింగ్ షుగర్, ఎగ్, వెనిలా ఎసెన్స్, మైదా, బేకింగ్ పౌడర్ వేసి కలుపుకొని కేక్ బ్యాటర్ ని తయారు చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో పంచదార వేసి క్యారమిల్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే లో క్యారమిల్, కట్ చేసిన యాపిల్ ముక్కలు పెట్టి వాటిపై ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ మిశ్రమాన్ని పెట్టి 180 degrees సెంటీగ్రేడ్ వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకొని ఆఫ్టర్ కట్ చేసి ఐస్ క్రీమ్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన యాపిల్ అప్సైడ్ డౌన్ కేక్ రెడీ. ఈ షోని ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి www.youtube.com/etv అభిరుచి. అలాగే ఫేస్బుక్ లో www.facebook.com/etv అభిరుచి. సో చూసారు కదా, ఈ రోజు మన జిల్లో మనం ప్రిపేర్ చేసుకున్న యాపిల్ అప్సైడ్ డౌన్ కేక్ చాలా బాగుంది. కాబట్టి మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసేయండి. ఇది వాళ్ళ స్పెషల్ రెసిపీ జిల్లో. రేపు ఇంకో ఇన్నోవేటివ్ ఐడియాతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. కీప్ ఈటింగ్. బాయ్.